నమస్తే, వెల్కమ్ టు శ్రీశా స్టూడియోస్. ఈ రోజు ఒక స్పెషల్ స్టోరీతో ముందుకు రావడం జరిగింది. అసలు ఏంది ఆ స్పెషల్ స్టోరీ అని చెప్పేసి మాట్లాడుకుంటే, చాలా మంది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటబోతా ఉన్నాం, సత్తా చాటుతామని చెప్పేసి గ్రామ స్థాయిలో కూడా ఇవాళ చాలా మంది ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఒక స్పెషల్ స్టోరీతో మనం ముందుకు రావడానికి గల కారణం ఏంటి అని అంటే, గతంలో సర్పంచీలు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏ రకంగా వాళ్ళ సొంత డబ్బుల్ని పెట్టుకొని వాళ్ళు ఇలా అప్పుల పాలయ్యారు అనే దాని గురించి ఖచ్చితంగా చాలా మంది మాట్లాడండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దీంట్లో ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుంటే, మీరు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, గతంలో సర్పంచిగా చేసి అప్పుల పాలైన వారు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో విలేజ్ లీడర్స్ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే జంకుతున్నారని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఎందుకు జంకుతున్నారు అని చెప్పేసి అనుకుంటే, గతంలో ఎవరైతే సర్పంచీలుగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఏవైతే గెలుపొందక ముందు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. ఒక్కొక్క గ్రామంలో చూసుకుంటే ఇవాళ అఫీషియల్ గా కావచ్చు, అన్అఫీషియల్ గా దాదాపు ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్క రకమైనటువంటి డబ్బులు ఖర్చు చేశారు అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఏవైతే మండల్స్ ఏవైతే ఉన్నాయో, మండల్లోని హెడ్ క్వార్టర్స్ లో దాదాపు ఒక్కొక్క విలేజ్ లో 45 నుంచి 50 లక్షలు ఖర్చు పెడితేనే ఇవాళ సర్పంచ్ గా వాళ్ళు గెలుపొందిరు అని చెప్పేసి కూడా మాట్లాడుకోవాలా. దాంతో పాటు ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఎవరైతే సర్పంచీలు వాళ్ళ బాధ్యత ఏంది, గ్రామాలలో ఎక్కడైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చిన తర్వాతనే పనులు చేపియాలి. కాకపోతే వాళ్ళు ఇలా సర్పంచ్గా నిలబడ్డ తర్వాత వాళ్ళ వంతు బాధ్యతగా వాళ్ళు అప్పులు చేసి మరి ఏవైతే బీటీ రోడ్లు కావచ్చు, దాంతో పాటు ఏవైతే డ్రైనేజీకి సంబంధించినటువంటి రోడ్లు వేసుకున్న తర్వాత ఏవైతే ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయేసరికంటే చాలా మంది వల్ల ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చెప్పేసి మనము చాలా న్యూస్ ఆర్టికల్స్ లో కూడా మనం విన్నాం. సో బాధలు భరించలేక, ఏవైతే అప్పుల బాధలు భరించలేక చనిపోయారు అని చెప్పేసి చాలా న్యూస్ ఆర్టికల్స్ లో కూడా మనము విన్న పరిస్థితి ఉంది. సో స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని సర్పంచీలు సొంత ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామీణ అభివృద్ధి మౌలిక సదుపాయాల నిధులు ఏవైతే ఉన్నాయో విడుదల కాకపోవడంతో అప్పుల పాలయ్యారని చెప్పేసి మనం మాట్లాడడం. సో వాళ్ళు ఎంతో ఇలా లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్గా గెలిచిన తర్వాత కూడా ఏవైతే ఫండ్స్ రాక, ఏవైతే ఆ ప్రభుత్వ నిధులు రాక వాళ్ళ సొంత డబ్బులతో చేసిన తర్వాత ఎట్లయినా డబ్బులు వస్తాయి కదా అనే ఒక ధీమాతోని ఖర్చు పెట్టి చాలా మంది ఎవరైతే సర్పంచ్లు, ఎవరైతే మాజీ సర్పంచ్లు ఇలా బొక్కబోర్ల పడ్డారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నిజంగా ఇదొక బాధాకరమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోవాలా. సో ఎన్నికల్లో అయ్యే ఖర్చుతో పాటు అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాకపోతే పరిస్థితి ఏంటన్న ఒక చర్చ అనేది ఇలా గ్రామ స్థాయిలో జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడున్న నవేడేస్ లో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం మాట్లాడుకుంటే, ప్రభుత్వం ఫామ్ అయ్యి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది ఎప్పుడో అయిపోవాలి, కానీ 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ 2.5 సంవత్సరాల్లో అసలు సర్పంచ్ ఏ రకంగా బాధ్యతలు స్వీకరిస్తాడు, ఏ రకంగా ఆయన ఫోకస్ చేస్తాడు, ఏ రకంగా ఆయన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తాడు అంటే ప్రభుత్వ నిధులు అనేది ఇప్పటికే రాక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక చాలా మంది ఇవాళ నిరుత్సాహంలో ఉన్నారు. సో మరి ఈసారి గ్రామ స్థాయిలో కావచ్చు, దాంతో పాటు పట్టణ స్థాయిలో ఏ జెండా ఎగరబోతా ఉందా అనే దాని గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ సర్పంచ్ పదవికి ఇవాళ పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళంతా కూడా వాళ్ళు చంకుతున్నారు, దాంతో పాటు వాళ్ళు ఇలా వెనక ముందుకు అవుతున్నారు అని చెప్పేసి మనము మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. నమస్తే, వెల్కమ్ టు శ్రీశా స్టూడియోస్. ఈ రోజు ఒక స్పెషల్ స్టోరీతో ముందుకు రావడం జరిగింది. అసలు ఏంది ఆ స్పెషల్ స్టోరీ అని చెప్పేసి మాట్లాడుకుంటే, చాలా మంది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటబోతా ఉన్నాం, సత్తా చాటుతామని చెప్పేసి గ్రామ స్థాయిలో కూడా ఇవాళ చాలా మంది ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఒక స్పెషల్ స్టోరీతో మనం ముందుకు రావడానికి గల కారణం ఏంటి అని అంటే, గతంలో సర్పంచీలు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏ రకంగా వాళ్ళ సొంత డబ్బుల్ని పెట్టుకొని వాళ్ళు ఇలా అప్పుల పాలయ్యారు అనే దాని గురించి ఖచ్చితంగా చాలా మంది మాట్లాడండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దీంట్లో ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుంటే, మీరు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, గతంలో సర్పంచిగా చేసి అప్పుల పాలైన వారు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో విలేజ్ లీడర్స్ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే జంకుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఎందుకు జంకుతున్నారు
అని చెప్పేసి అనుకుంటే, గతంలో ఎవరైతే సర్పంచీలుగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఏవైతే గెలుపొందక ముందు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. ఒక్కొక్క గ్రామంలో చూసుకుంటే ఇవాళ అఫీషియల్ గా కావచ్చు, అనఫీషియల్ గా దాదాపు ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్క రకమైనటువంటి డబ్బులు ఖర్చు చేశారు అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఏవైతే మండల్స్ ఏవైతే ఉన్నాయో, మండల్లోని హెడ్ క్వార్టర్స్ లో దాదాపు ఒక్కొక్క విలేజ్ లో 45 నుంచి 50 లక్షలు ఖర్చు పెడితేనే ఇవాళ సర్పంచ్ గా ఇవాళ వాళ్ళు గెలుపొందిరు అని చెప్పేసి కూడా మాట్లాడుకోవాలా. దాంతో పాటు ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఎవరైతే సర్పంచీలు వాళ్ళ బాధ్యత ఏంది, గ్రామాలలో ఎక్కడైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చిన తర్వాతనే పనులు చేపియాలి. కాకపోతే వాళ్ళు ఇలా సర్పంచ్గా నిలబడ్డ తర్వాత వాళ్ళ వంతు బాధ్యతగా వాళ్ళు అప్పులు చేసి మరి ఏవైతే బీటీ రోడ్లు కావచ్చు, దాంతో పాటు ఏవైతే డ్రైనేజీకి సంబంధించినటువంటి రోడ్లు వేసుకున్న తర్వాత ఏవైతే ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయేసరికంటే చాలా మంది వల్ల ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చెప్పేసి మనము చాలా న్యూస్ ఆర్టికల్స్ లో కూడా మనం విన్నాం. సో బాధలు భరించలేక, ఏవైతే అప్పుల బాధలు భరించలేక చనిపోయారు అని చెప్పేసి చాలా న్యూస్ ఆర్టికల్స్ లో కూడా మనము విన్న పరిస్థితి ఉంది. సో స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని సర్పంచీలు సొంత ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామీణ అభివృద్ధి మౌలిక సదుపాయాల నిధులు ఏవైతే ఉన్నాయో విడుదల కాకపోవడంతో అప్పుల పాలయ్యారని చెప్పేసి మనం మాట్లాడడం. సో వాళ్ళు ఎంతో ఇలా లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్గా గెలిచిన తర్వాత కూడా ఏవైతే ఫండ్స్ రాక, ఏవైతే ఆ ప్రభుత్వ నిధులు రాక వాళ్ళ సొంత డబ్బులతో చేసిన తర్వాత ఎట్లయినా డబ్బులు వస్తాయి కదా అనే ఒక ధీమాతోని ఖర్చు పెట్టి ఇలా చాలా మంది ఇలా ఎవరైతే సర్పంచ్లు, ఎవరైతే మాజీ సర్పంచ్లు ఇలా బొక్కబోర్ల పడ్డారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నిజంగా ఇదొక బాధాకరమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోవాలా. సో ఎన్నికల్లో అయ్యే ఖర్చుతో పాటు అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాకపోతే పరిస్థితి ఏంటన్న ఒక చర్చ అనేది ఇలా గ్రామ స్థాయిలో జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడున్న నవేడేస్ లో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం మాట్లాడుకుంటే ప్రభుత్వం ఫామ్ అయ్యి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది ఎప్పుడో అయిపోవాలి, కానీ 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ 2.5 సంవత్సరాల్లో అసలు సర్పంచ్ ఏ రకంగా బాధ్యతలు స్వీకరిస్తాడు, ఏ రకంగా ఆయన ఫోకస్ చేస్తాడు, ఏ రకంగా ఆయన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తాడు అంటే ప్రభుత్వ నిధులు అనేది ఇప్పటికే రాక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక చాలా మంది ఇవాళ నిరుత్సాహంలో ఉన్నారు. సో మరి ఈసారి గ్రామ స్థాయిలో కావచ్చు, దాంతో పాటు పట్టణ స్థాయిలో ఏ జెండా ఎగరబోతా ఉందా అనే దాని గురించి చాలా మంది వాళ్ళ ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ సర్పంచ్ పదవికి ఇవాళ పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళంతా కూడా వాళ్ళు చంకుతున్నారు, దాంతో పాటు వాళ్ళు ఇలా వెనక ముందుకు అవుతున్నారు అని చెప్పేసి మనము మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ.